హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. ఐపీఎల్ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. టాప్ ప్లేయర్స్ ఎవరెవరు ఏ టీంకి అమ్ముడుపోయారు, ఎంతకు అమ్ముడుపోయారు అనేది. సో ఊరికే మనలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఐపీఎల్ లవర్స్, వాళ్ళ కోసం ఒక్కసారి చూద్దాము. రిషబ్ పంత్ రికార్డు బ్రేక్. రిషబ్ పంత్ని వాళ్ళు తీసేయడము, లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు కొనుక్కోవడం చాలా మంచి జరిగిందని చెప్పొచ్చు. 27 కోట్ల రూపాయల భారీ ధరకి. దాంట్లో 1 కోటి ఉన్న చాలామంది జీవితాలు సెటిల్ అయిపోయే పరిస్థితి. సో అలాంటి రిషబ్ పంత్కి 27 కోట్ల రూపాయలు పెంచారు. వర్తబుల్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎవరు లక్నో సూపర్ జైంట్స్ కొన్నారు. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి శ్రేయాస్ అయ్యర్కి వచ్చేసి పంజాబ్ కింగ్స్. అంటే ఈ మధ్యన శ్రేయస్ అయ్యర్ పేరు పెద్దగా వినిపించట్లేదు, అయినా కూడా మంచి టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్ కాబట్టి 26,75,00,000 రూపాయలకి పంజాబ్ కింగ్స్ కొన్నది. ఆ తర్వాత హర్షదీప్ సింగ్. ఈసారి పంజాబ్ కింగ్స్ బాగా టార్గెట్ చేసింది చాలామందిని. హర్షదీప్ సింగ్ మంచి బౌలరు, 18 కోట్లకి పంజాబ్ కింగ్సే కొన్నది. ఆ తర్వాత యజ్వేంద్ర చాహల్ అద్భుతమైన బౌలర్, స్పిన్నర్ అయినా కూడా లాస్ట్ ఓవర్లో కూడా బౌలింగ్ చేయగల కెపాసిటీ, అంత జిత్తుల మారితనం ఉంది బాల్స్లలో. మరి ఆయన్ని ఈ మధ్యన అసలు ఇండియా టీంలు పట్టించుకోవట్లేదు. మంచి బౌలర్ అనేది మాత్రం అందులో ఎలాంటి డౌట్ లేదు. అతను వచ్చేసి పంజాబ్ కింగ్సే 18 కోట్లకు కొన్నది. హర్షదీప్ని అండ్ శ్రేయస్ అయ్యర్ని, యజ్వేంద్ర చాహల్ని, వీళ్ళు ముగ్గురు కూడా పంజాబ్ కింగ్సే కొనుక్కున్నది. రికార్డ్ బ్రేకింగ్ పేమెంటు. ఇక గుజరాత్ టైటాన్స్ జోస్ బట్లర్ని కొన్నది. జోస్ బట్లర్ వచ్చేసి 15,75,00,000 రూపాయలకు కొన్నది జోస్ బట్లర్ని. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ని కొన్నది. నాకు తెలిసి ఢిల్లీ ఈసారి కేఎల్ రాహుల్ని కెప్టెన్ చేస్తుందేమో చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిషబ్ పంత్ని వదులుకున్నారు కాబట్టి కేఎల్ రాహుల్ని కొన్నారు. కేఎల్ రాహుల్ కోసం కూడా పోటీ బాగా జరిగిందంట. 14 కోట్ల రూపాయలకి కేఎల్ రాహుల్ని కొన్నది. కొంత వాటిలో న్యూస్ రాస్తున్నారు, అంటే 14 కోట్లు చాలా తక్కువ అమౌంట్ అని చెప్పేసి. నేనైతే 14 కోట్లు మంచి అమౌంట్ అనుకుంటున్నా. ఇక మళ్ళీ గుజరాత్ టైటాన్స్ వచ్చేసి మహమ్మద్ సిరాజ్, హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ని వచ్చేసి 12,25,00,000 రూపాయలకు కొన్నది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్ మంచి బౌలర్, మనందరికీ తెలుసు. 11,75,00,000 కొన్నది. గుజరాత్ టైటాన్స్ మళ్ళీ కగీసో రబడా మామూలుగా ఉండదు, రచ్చరమ్మల మంచి బౌలరు, మంచి ఫీల్డర్ కూడా. అప్పుడప్పుడు చివరిలో 1-2 సిక్స్లు కూడా కొడతాడు యంగ్స్టర్ మనోడు రబడా. 10,75,00,000 రూపాయలకి గుజరాత్ టైటాన్సే కొన్నది. ఇక ఆ తర్వాత సన్ రైజర్స్ చాలా తక్కువ మందినే కొన్నది. సన్ రైజ్ ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనందరికీ తెలుసు. కావ్యమారన్ గారిది మహమ్మద్ షమి గారిని కొన్నది. మహమ్మద్ షమి మంచి బౌలర్, ఇండియాలో 10 కోట్లకు మహమ్మద్ షమీని కొనుక్కుంది. ఇక జేక్ ఫ్రేజర్ మెక్ గారికి, మనోడు అసలు బీభత్సమైన హిట్టర్ కదా, అసలు బాల్ పడ్డట్టు కొడతా ఉంటాడు జేక్ ఫ్రేజర్. ఇంతకుముందు కూడా ఢిల్లీకే ఉండే అనుకుంటా ఓపెనర్. అసలు ఏ బాల్ పడితే ఆ బాల్ కొట్టాలనే ఉద్దేశంతో ఆడతాడు. ఉంటే ఉండడం, పోతే పోతాడని. లాస్ట్ సీజన్ కూడా సూపర్ ఆడిండు మనోడు. ఆ జేక్ ఫ్రేజర్ మెక్ గారికి ఢిల్లీ క్యాపిటల్సే 9 కోట్ల రూపాయలకు కొన్నది. అసలు ఏం తిరుగులేదు ఆయనకి, ఎందుకంటే మంచిగా ఆడతాడు. నిజంగా మీకు కూడా ఆయన గురించి తెలిసే ఉంటే కామెంట్ చేయండి. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లియామ్ లివింగ్స్టోన్ని 8,75,00,000 కొన్నది. హర్షల్ పటేల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్నది 8 కోట్ల రూపాయలకి హర్షల్ పటేల్ని. ఎప్పుడు కూడా హైదరాబాద్ కొంచెం అన్ని టీంల కంటే డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు అంతే ఏమైనా తెలిసే కామెంట్ చేయండి. ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ డేవిడ్ మిల్లర్ని తీసుకుంది. 7,50,00,000 రూపాయలు. 7,50,00,000 డేవిడ్ మిల్లర్, లక్నో సూపర్ జైంట్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ పేరే వినపడలేదు. వీళ్ళు కూడా చాలా డిఫరెంట్, మొత్తం ధోని నాయకత్వం నడుస్తుంది కాబట్టి. చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి డెవాన్ కాన్వే మంచి బ్యాట్స్మెన్, అంటే నిలకడ ఉంటుంది. లాస్ట్ టైం కూడా చెన్నైకి ఉన్నాడు. 6,25,00,000 రూపాయలకి చెన్నై తీసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ 6,25,00,000. ఆ తర్వాత రచిన్ రవీంద్ర చెన్నైకే ఉండే, ఇంతకుముందు కూడా బాగా ఆడతాడు మనోడు. మన ఇండియన్ సంతత లేకపోతే ఏదో ఇండియన్ వాళ్ళ పేర్లు ఇష్టం ఉండే ఏదో స్టోరీ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ
చెన్నై సూపర్ కింగ్ రచిన్ రవీంద్రన్ తీసుకుంది 4 కోట్ల రూపాయలకి. యా, ఆ తర్వాత రాహుల్ త్రిపాఠిని కూడా చెన్నై సూపర్ కింగ్సే తీసుకుంది 3,40,00,000కి. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ తీసుకుంది వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ 2 కోట్ల రూపాయలకి. మొత్తం 19 ప్లేయర్స్, టాప్ ప్లేయర్స్ ఉన్నారు ఈరోజు హైలైట్స్లో 19 ప్లేయర్స్. మళ్ళీ రేపు కూడా ఆప్షన్ ఉంది, రేపు కూడా అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే క్రికెట్ అంటే అందరికీ ఇష్టమే కాబట్టి. మరి ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవడో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.